వద్ద ఆయన కటౌట్ పడితే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద గల్లాపెట్టలు కాసులతో కలకల్లాడతాయి. వెండి తెరపై ఆయన కనిపిస్తే చాలు థియేటర్లో చొక్కాలు చిరుగుతాయి. స్క్రీన్ మీద ఆయన నడిస్తే చాలు అభిమానులకి పూనకాలు వస్తాయి. అలా అని హిట్ మీద హిట్ కొట్టాడా అంటే ఈయనకు వచ్చినన్ని ఫ్లాపులు ఇంకొకరికి వచ్చుంటే ఈ పాటికి ఇండస్ట్రీలో వాళ్ళ అడ్రస్ గల్లంతై ఉండేది. ఇలా ఇండస్ట్రీలో ఒక్కరిద్దరి హీరోలకు మాత్రమే హిట్స్ ఫ్లాప్స్ అనేవి లెక్క ఉండదు. వారికున్న క్రేజ్, వారికున్న మార్కెట్, అన్నిటికన్నా ఎక్కువ వారికున్న ఫ్యాన్ బేస్ ఆధారంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తారు. తాజాగా రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకి కామ పెట్టిన ఈ టాలీవుడ్ డమ్మీ గాడ్ మరోసారి బాక్స్ ఆఫీస్ పై పంజా వేసటానికి సిద్ధమంటూ లేటెస్ట్ అప్డేట్ వదిలాడు. మరి ఆ సంగతులేంటో మనము చూసేద్దాం. సినిమాలకి కామా పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిన మన పవర్ స్టార్ ఇప్పుడు ఒక్కో సినిమాని మళ్లీ పట్టాలెక్కించే పనిలో పడుతున్నట్లు తెలుస్తుంది. అలా ఎలక్షన్లకు ముందే మొదలైన సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. చాలా కాలం క్రితమే మొదలైన ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో చాలా వరకు పూర్తి కాక ఇప్పుడు ఆ స్థానంలో నిర్మాత ఎం రత్నం తనయుడైన జ్యోతి కృష్ణ మెగా ఫోన్ పట్టడం విశేషం. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వలన చాలా కాలం క్రితమే ఆగి మధ్య మధ్యలో ముక్కలు ముక్కలుగా షూట్ చేయటం వల్ల ఆశించిన స్థాయిలో ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదన్న సంగతి తెలిసిందే. అలాంటి ఈ ప్రాజెక్టులో మళ్లీ ఇప్పుడు కదలిక మొదలైనట్లుగా వస్తున్న వార్తలు మెగా ఫ్యాన్స్ ని మురిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత మొదలైన తాజా షెడ్యూల్లో పవర్ స్టార్ పాల్గొనడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారట. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను రివీల్ చేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. దీంతో వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయిస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ రోజు ఎప్పుడెప్పుడొస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారట మెగా అభిమానులు. పవర్ స్టార్ తొలిసారి చారిత్రక నేపథ్యంలో నడిచే కథలో నటించడంతో సినిమా ఎలా ఉంటుందా అంటూ ఆసక్తిగా ఆరా తీస్తున్నారట నెటిజన్లు. బందిపోటు పాత్రలో మా పవన్ అన్న అదరగొడతారని కొంతమంది అంటే సినిమాలో డ్యూయల్ రోల్ అయ్యే అవకాశం ఉందని మరికొంతమంది లెక్కలేసుకుంటున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇక సినిమాలో పవన్ సరసన నాయికగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ అలరించనుంది. అర్జున్ రాంపాల్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, ఆదిత్య మీనన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించడం విశేషం. చూడాలి మరి పవన్ ని సరికొత్తగా చూపిస్తున్న ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుందా లేక సైలెంట్ గా సైడ్ అవుతుందా అన్నది వచ్చే మార్చి 28న తేలిపోనుంది. For more videos like this, subscribe Big TV channel.